ఆవకాడో తెచ్చేసుకున్నాము, శాండ్విచ్ చేసాము, కడుపులో కూడా వేసాము. అందులో ఉన్న పిక్కతో కూడా ఏదో ఒకటి చేస్తా అన్నాను కదా, ఏం చేస్తానో ఇప్పుడు చూసేయండి. కానీ ఆవకాడో చూడడమే ఫస్ట్ టైము, మరి ఇందులో ఉన్న పిక్కతో చేయాల్సింది చేస్తున్నా. అది వస్తుందో అవుతుందో లేదో అయితే అస్సలు తెలియదు నాకు. అదే ఫస్ట్ టైం అంటే కాయ చూడడమే, ఇంకా ఈ పిక్క తెలిసిందే ఉంటుంది, మీకు అర్థమయ్యే ఉంటుంది. ఫస్ట్ అయితే దాన్ని ఒక గంట నీళ్ళల్లో నానబెట్టుకోండి. నానబెట్టుకున్న తర్వాత తొక్క అంతా తీసేయండి, దానిపైన ఉండే తొక్క ఈజీగా వచ్చేస్తుంది నానితే. తీసుకున్న తర్వాత భలే ఉంది కదా, చూడ్డానికి నాకైతే భలేగా అనిపించింది, సాఫ్ట్గా నున్న గుండులా ఉంది కదా. తర్వాత దాని మీద ఇలా గీతల్లా ఉంటుంది, అటు సైడ్ ఇటు సైడ్. ఆ గీతలకి కాకుండా ప్లెయిన్గా ఉన్న ప్లేస్లో మీకు ఈ టూత్ పిక్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకోండి. నా దగ్గర అయితే లేదు ప్రస్తుతానికి, అందుకే నేను ఇలాగా నా క్రియేటివిటీ ఉపయోగించి పిన్నీసులు పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత ఏదైనా వాటర్ గ్లాస్ తీసుకొని అందులో మొత్తం కాయంతా మునక్కుండా కింద చిన్న బుడుపులా కనిపిస్తుంది కదా, అది వచ్చేసి కిందకు ఉండేటట్టు, పైన సాఫ్ట్ అంతా పైకి ఉండేటట్టు పెట్టుకోండి. ఎందులోనే పెట్టుకోవచ్చు. నేనైతే ఈ మనీ ప్లాంట్ వాటర్లో అయితే నా కంటికి ఎదురుగా ఉంటుంది, అసలు అయిద్దో లేదో అన్న, రోజు చూడొచ్చు అనే దాని మీద నేను అలా పెట్టుకున్నాను. మీరైతే మీ ఇష్టం, ఏదైనా గ్లాస్లో వాటర్ వేసుకొని అలా పెట్టుకోవచ్చు. మరి అది అయిద్దో లేదో నేనైతే చెప్తాను. మరి చూడాలి, ఒక 3 days వెయిట్ చేయాలి. అది మరి చెట్టుకి కింద ఏర్లు వచ్చింది కదా, అలా వచ్చిద్దో లేదో చూద్దాం. మరి ఏమైద్దో చూడాలంటే సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను అసలు చెట్టు అయిందో లేదో.